ఈ అమ్మాయిలు ఎలా ఉన్నారేంట్రా బాబు? దీనికి మాత్రమే బ్రేకప్ చెప్పుండదే. ఏమన్నా తింటావా? వద్దు. అయితే నేను తెచ్చుకుంటా. ఇన్నది తీసుకోమంటే వద్దన్నా. ఇప్పుడు ఏమో నాకు కూడా లేకుండా నాకేస్తున్నావు. నాకు ఏదైనా తృప్తిగా తింటేనే ఆనందం. తీసుకా తిను. తిను. నేను ఏదో కూడా తెచ్చుకుంటా. నీకేమన్నా కావాలా? వద్దు వద్దు. తెచ్చాక తిన్నావు అనుకో, అంతా సగం సగం తిండి. బేబీ మా ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నారు. నేను కూడా రావచ్చా? అవునా, వస్తావా? ఇప్పుడే వచ్చేయమంటావా? అయితే రేపు వచ్చి మాట్లాడు. రేపైతే మ్యాచ్ అయిపోతుంది. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీ ఇంట్లోనే బెటర్. మ్యాచెస్ చూస్తున్నారు. మా ఇంట్లో ఎప్పుడు చూడు సీరియల్స్ అని చంపుతున్నారు. రిమోట్ పట్టుకుంటే చాలు మూతి పగలు కొడుతున్నారు. క్యూటీ మ్యాచ్ అంటే క్రికెట్ మ్యాచ్ కదా నీ అప్ప. నాన్న నిన్నేదో మ్యాచ్ అన్నావు కదా, ఓకే చేసేయ్. అది ముందే చెప్పాలి కదా. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. నువ్వు లావైతే చాలా బాగుంటావు. అచ్చ నీలాగా నా ఎక్స్ కూడా. ఏమంటే తను చప్పిగా చాలా బాగుంటుంది. కర్రీ నాకు తెల్ల కదరా. నిజంగా నేను చెప్పింది ఆయన కూడా. హే, ఏం చేస్తున్నావు? హలో హలో, వినిపిస్తుందా? హలో, వినిపిస్తుందా? వినిపిస్తుంది. మరేంటి సైలెంట్ గా ఉన్నావు? మామూలుగా అయితే లొడ ఏదో ఒకటి వాగుతూనే ఉంటావుగా. లవ్ ఓకే అయిన తర్వాత మాట్లాడుతున్న ఫస్ట్ కాల్. అసలు ఈ ఫీలింగ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. అంతా కొత్తగా ఉంది. ఇప్పుడు నాకంటూ ఒకరున్నారన్న ధైర్యం చాలా బాగుంది. ఇలాంటి కొత్త ఫీలింగ్స్ నా మైండ్లో మనసులో చాలా రన్ అవుతున్నాయి. అందుకే ఆ సైలెన్స్. మాటలు బానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ సహజం. బాయ్, టేక్ కేర్. స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ మెలికలు. తనతో మాట్లాడుతుంటే ఎలా ఉందో తెలుసా? అలా